ఇవాళ ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎందుకంటే స్పష్టంగా మేము ఇక్కడికి వచ్చే ముందు ఇదే లొకేషన్ ని చూసుకొని కంటైనర్ ని చూస్తే రాఘవ కన్స్ట్రక్షన్స్ అని ఉంటది. రాఘవ కన్స్ట్రక్షన్స్ నుండి పైన ఒక కాంగ్రెస్ జెండా పెడతారు. రాత్రిగా మేము వస్తున్నాం కదా అనేసి ఇమీడియట్ గా కంటైనర్ కి రంగు పూసేసి కథం దాన్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కాకుండా దాచిపెడతారు. కానీ దాచిపెట్టినా కూడా ఈ కొండనైతే దాచిపెట్టలేరు కదా మీరు, ఈ ఎక్విప్మెంట్ ని దాచిపెట్టలేరు కదా మీరు. ఎక్విప్మెంట్ ఎందుకున్నది? ఎందుకంటే ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ జరుగుతున్నది, ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీ జరుగుతుంది. మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్, అధికార దుర్వినియోగం. మంత్రి గారి యొక్క కుమారుడు రాఘవ కన్స్ట్రక్షన్స్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు మీద ఇవాళ నడుస్తున్నది అని అంటే మినిస్టర్ కుర్చీలో కూర్చొని ఏ విధంగా అయితే భూ కబ్జాలకు ప్రోత్సహిస్తున్నారో, భూ కబ్జా ఎఫ్ఐఆర్ అయితే ఇన్స్పెక్టర్ గారిని కూడా అక్కడికి వెళ్ళి బర్తరఫ్ చేసేస్తారో, అలాగే ఇక్కడ కూడా నువ్వు చేసుకోపో, నువ్వు ఎన్ని కొండలు కొడతావా నువ్వు కొట్టుకో, మంత్రిగా నేను ఉన్నా కదా, మనదే ప్రభుత్వం కదా, అక్కడ ఒక జెండా పెట్టుకో చాలు కంటైనర్ మీద, ఎవ్వరు కూడా నీ వైపు రారు అనే ఒక ఆలోచనతో వాళ్ళు చేశారు.